ప్రారంభం చేయడం జరిగింది. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మొక్కల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేయడంలో చాలా ఆలస్యం చేయడం జరిగింది. ఇప్పటికే సిద్దిపేట మార్కెట్ యార్డ్లో 14,000 క్వింటాళ్ళ మొక్కలు దళారులకు మధ్యవర్తులకు అమ్ముకోవడం జరిగింది. అంటే ఈ కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభించడం వల్ల మక్క పండించిన రైతులు 1,600కు 1,800కు మధ్యవర్తులకు ఇప్పటికే అమ్ముకోవడం జరిగింది. పైగా ఇప్పుడు మళ్ళీ కొత్త నిబంధన ఏం పెడుతున్నారంటే ప్రతి ఎకరాకు కేవలం 18 క్వింటాలు మాత్రమే కొంటామంటున్నారు. జనరల్గా రైతు 25 నుంచి 30 క్వింటాల మొక్కలు పండిస్తాడు. అంటే 18 క్వింటాల మొక్కలే మేము మద్దతు ధరకు కొంటాము, మిగతా మొక్కలు బయట అమ్ముకోండి అంటే మళ్ళీ 1,600లకు అమ్ముకోవాలి కదా. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తూ ఉన్నా, పండిన పంటంతా కొంటామన్నారు, బోనస్ ఇస్తామన్నారు, మళ్ళీ ఎందుకు ఈ కోతలు పెడతా ఉన్నారు? రేవంత్ రెడ్డి గారు, ఇవాళ ఈ రాష్ట్రంలో ఏ మక్క రైతుని అడిగినా కూడా 25కు తక్కువ ఏ రైతు కూడా పండదు. 25 నుంచి 30 క్వింటాల మొక్కలు పండుతాయి. కానీ మీరు ఇలా 18 క్వింటాలే కొంటామంటే మరి మీద ఉన్నటువంటి ఆ 10-12 క్వింటాలు ఎక్కడ అమ్ముకోవాలి? అది తక్కువ ధరకు అమ్ముకోవాలన్నా? ఇదేమి నియమ నిబంధనలు? ఆనాడు నువ్వేం చెప్పినావు? ప్రతి గింజ మద్దతు ధరించి కొంటా అన్నావు, ప్రతి పంటకు బోనస్ ఇస్తా అన్నావు. బోనస్ అయితే దిక్కే లేదు. కనీసం పండిన పంటనన్నా కొనవయ్యా అంటే అది 18 క్వింటాలు మాత్రమే కొంటామని చెప్పి ఇలా రైతుల ఉసురు పోసుకుంటున్నారు. ఆ సెంటర్లు కూడా అడగంగా అరిగోస పెట్టి వంట చూడు దొంగలు పడ్డాక 6 నెలల కుక్కలు మరిగినట్టు ఇలా పంట అంతా అమ్ముకున్నాక ఈ కొనుగోలు కేంద్రాలు నువ్వు స్టార్ట్ చేస్తూ ఉన్నావు. పోనీ అదన్న మొత్తం కొంటావా అంటే దాన్ని కూడా మేము కోతలు పెడతా అనేటువంటి పద్ధతి మంచిది కాదు. దయచేసి మొక్కల మీద ఏదైతే నియంత్రణ పెట్టారో, నిబంధనలు పెట్టారో దాన్ని ఎత్తివేయాలని, రైతు పండించిన పంట అంతా కూడా వెంటనే కొనుగోలు చేయాలని చెప్పి ఈరోజు నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇవాళ రేవంత్ రెడ్డి గారు నీ పనంతా సగం ఏదన్నా కొనెళ్ళిన ఆదాయానిది. నువ్వు రుణమాఫీ చేస్తా అంటివి, సగం చేస్తేవి, సగం ఎగ్గొడుతుంది. రైతు బంధు ఇస్తా అంటివి, 2 పంటలు ఇస్తేవి, 2 పంటలు ఎగ్గొడుతుంది. బోనస్ ఇస్తా అంటివి, అన్ని పంటలకు ఎగబెట్టి ఒక్క వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తా అన్నావు. ఆ బోనస్ కూడా ఒక పంటకి ఇచ్చినావు, ఒక పంటకి ఎగ్గొట్టావు. అదేవిధంగా మక్కలు కొంటా అంటివి, సగం మక్కలు కొంటా, సగం బయట అమ్ముకో అనబట్టివి. అంతా సగం ఆగం ఉన్నది రేవంత్ రెడ్డి పాలన. ఏదన్నా ఒకటన్నా కొనేళ్ళిన ఆదాయాన్ని రుణమాఫీ సగమే చేస్తేవి, బోనస్ ఒక పంటకి ఇస్తేవి, ఒక పంటకి ఎగ్గొడుతుంది. రైతు బంధు 2 పంటలకు ఇస్తేవి, 2 పంటలకు ఎగ్గొడుతుంది. మక్కలు కొనవయ్యా అంటే సగం కొంటా, సగం బయట అమ్ముకో అనబడుతుంది. ఏంది ఇది? దయచేసి రైతులకు ఇచ్చిన మాట నిలుపుకో, పంట మొత్తం కొను, రైతులందరికీ రుణమాఫీ చేయి, అన్ని పంటలకు బోనస్ ఇయ్యి, రైతులందరికీ అన్ని పంటలకు కూడా మరి రైతు బంధు అందించాలని డిమాండ్ చేస్తాం.